ఇప్పటిదాకా మాట్లాడినట్టు తెలంగాణ ప్రాంత రాష్ట్రాలు లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టూ అంటే హైదరాబాద్ ముఖ్యంగా సెంటర్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ వాటి జిల్లాలు మొత్తంగా ఒక రకమైన విధ్వంసం చేస్తూ వాటిని జల వాయు కాలుష్యం అదేవిధంగా వ్యవసాయ భూములు మొత్తంగా ధ్వంసం చేస్తూ పక్షాలకు గురి చేస్తూ ఈ మన శవాల పైన పునాదులు వేసుకొని వాళ్ళు కోట్లకు పరిగెడుతూ బిల్డింగులు నిర్మిస్తూ ఈరోజు హింసాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితిని మనం చర్చలో విపులంగా తెలుసుకున్నాం. ఈ చర్చకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పర్యావరణ సంరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఎవరందరూ కూడా ఈ చర్చ నుంచి ఒక స్పిరిట్ తీసుకొని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ సంఘాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాలన్నింటినీ జోడించి ఈ చర్చకు ఒక స్వాగతం ఏర్పాటు చేయాలని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని రేపు వచ్చిన తెలంగాణలో ఈ సమస్యలని ఎట్లా పరిష్కరించుకోవాలి ఇప్పటి వరకు మనం పెట్టినటువంటి ఈ 31 రోజుల చర్చ వరకు కూడా అన్ని సమస్యలు రిలేటెడ్ టు హ్యూమన్ లైఫ్తో రిలేట్ ఉన్నటువంటి సమస్యలు ఈ సమస్యలన్నింటినీ కూడా మన తెలంగాణ వచ్చిన ఎట్లా చూడాలి ఎట్లా పరిష్కరించుకోవాలి ఎవరిని అడగాలి ఈ ఇంతకుముందు భాష గారు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉందామనుకోవడం ఒక పెద్ద దుర్మార్గం అని మరి ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన ఈ భారతదేశంలో భాగంగా ఈ అర్ధ సమైక్య అర్ధ స్వతంత్ర దేశంలో భాగంగా ఉంటుంది కదా మరి ఆ రాజ్యంలో కూడా ఎటువంటి నాయకులను నిర్మించుకోవాలి ఈరోజు ఆ అధికారం కోసం పునాదులు వేస్తున్నటువంటి నాయకులతో ఎట్లా మెలగాలి వాళ్ళకి ఎక్కడ ప్రశ్నించాలి అనేటువంటి దాన్ని కూడా ఒక ప్రోగ్రెస్ తీసుకోవాలని ఆ ఐడియాతో మనం మెలగాలని కోరుకుంటూ ఈనాటి చర్చకు అద్భుతంగా అధ్యక్షత వహించి మిత్రులందరినీ కోఆర్డినేట్ చేసి అద్భుతమైన చర్చ నిర్వహించినటువంటి కొమ్మి నరసింహారెడ్డి గారికి మరియు రామమూర్తి గారికి కృష్ణమూర్తి గారికి రామాంజనేయులు గారికి ఆశ యాదగిరి గారికి పిట్టల శ్రీశైలం గారికి చంద్రన్న గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఒక్క నిమిషమే ఇది ఒక్కటి పెట్టేసి